నా పేరు శ్రీకాంత్ అండి. మావి బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కింద 3 కాలేజీలు ఉన్నాయండి. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ. ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఈ రెండు కూడా 2008లో స్థాపించబడ్డాయి. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ వచ్చేటప్పటికి 2009లో స్థాపించబడింది. సో ఈ 3 కాలేజీలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి క్యాంపస్లు అండి. ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీ ఒక చోటే ఉన్నాయి. సో ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించింది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయన బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గారు, అదేవిధంగా కళాకూర్తి శాసనసభ్యులు. సో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే అన్ని కోర్సులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ పరంగా కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ కావచ్చు, ఎంబీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ అన్ని సంబంధించి కోర్సులు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మన కళాశాలలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా నల్గొండ, నగరకల్ నుంచి కూడా మనకి బస్ సౌకర్యం కలదు. అదేవిధంగా కమింగ్ టు ద ప్లేస్మెంట్ అండి. ఈ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం నుంచి కూడా మాకు కసిరెడ్డి దుర్గాప్రసాద్ రెడ్డి గారండి, సార్ వాళ్ళ అబ్బాయి. సో ఆయన మెయిన్గా ముఖ్యంగా ప్లేస్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. కారణం ఏంటంటే ఆయన కూడా ఒక ఐఐటిఎన్. ఆయన చదువుకుండి సిఎస్సి ఐఐటి పాలకాల్లో చదువుకొని వచ్చి ఒక మంచి విద్యావేత్తగా ఆయన ఇప్పుడు ఎదుగుతున్నారండి. ఆయన యొక్క సూచనలు సలహాల మేరకు ఆయన ఎంఎస్ కూడా న్యూయార్క్ యూనివర్సిటీలో చేయడం జరిగింది. ఆయన యొక్క సలహాలు సూచనల మేరకు ఈ సంవత్సరం మాకు 750 పైగా ప్లేస్మెంట్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా 20 లక్షల ప్యాకేజీ, 16 లక్షల ప్యాకేజీ, యావరేజ్గా తీసుకున్నట్టయితే 7 నుంచి 8 లక్షల ప్యాకేజీతో మనకి ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ విధంగా పరంగా కానీ, లేదంటే డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్ అన్ని కోర్సులు కూడా మా దగ్గర ఉన్నాయండి. సో చాలామంది పిల్లలు కూడా ఈ మధ్య వచ్చేటంటే వాళ్ళు ఎక్కువ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అదేవిధంగా డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇలాంటి కోర్సుల మీద ఎక్కువ మంది కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రోగ్రాం పెడతాం కూడా చాలా మంచి ఉద్దేశం అండి. ఈ TV9 క్యాబ్ గారు 2 వాళ్ళు కలిసి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెడతాం కూడా చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవడం కావచ్చు, లేదంటే కళాశాలల గురించి తెలుసుకోవడం కావచ్చు. ఆ పేరెంట్స్ అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క కాలేజ్ ఎక్కడో లొకేట్ అయి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం చాలా రోజు సమయం పడుతుంది. కానీ అన్ని కళాశాలలు కూడా ఇక్కడ ఒక చోట ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి ఉద్దేశంగా ఇక్కడ మేము భావిస్తూ ఉన్నాము. సో ధన్యవాదాలు.